ఇక ఏపీలో జూన్ 4న కూటమి ప్రభుత్వం కొలువు తీరబోతోందన్నారు ఆత్మకూరు టీడీపీ అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి. ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఐపాక్ టీంతో సీఎం జగన్ తీసుకున్న ఫోటో రాష్ట్రంలో చివరిదంటూ విమర్శించారు. ఎన్నికలకు ముందు కూడా సీఎం జగన్ రాష్ట్ర ఖజానాను దోపిడీ చేశారని ఆరోపించారు. దాదాపు 15,000 కోట్ల రూపాయలను ఒక నెలలోనే డ్రా చేసి కమిషన్ల కోసం అనుకూలమైన కాంట్రాక్టర్లకు పంచిపెట్టారని ఆరోపించారు. ఓటమి భయంతోనే ఎన్నికల తర్వాత జగన్ అనుచరులంతా రాష్ట్ర వ్యాప్తంగా దాడులకు పాల్పడ్డారని అన్నారు. తెలుగుదేశం పార్టీ -0లో ఉన్నటువంటి పార్టీ యంత్రాంగాన్ని సరైనటువంటి సక్రమమైన రీతిలో నడిపిస్తూ ఎప్పటికప్పుడు పర్యవేక్షించి ఆ యొక్క వాతావరణాన్ని ఇవాళ విజయం వైపు నడిపించి రేపు 4వ తారీఖు వచ్చేటువంటి రిజల్ట్స్లో మేము విజయలక్ష్మిని సాధించగలం, విజయలక్ష్మి మమ్మల్ని వరిస్తుంది అనే పరిస్థితికి మేము తీసుకురాగలిగాం. వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు ఆయన నిన్న వాళ్ళకి ప్రభుత్వ పాలనలో ఈ ఎన్నికల్లో ఆయనకి సలహాలు ఇచ్చినటువంటి ఒక కన్సల్టెంట్ టీం ఆఫీస్కి వెళ్ళాడు. ఆయన ఆఫీస్కి ఆయన పోలా 5 సంవత్సరాల్లో క్యాబినెట్ సమావేశానికి తప్ప ఆయన కార్యాలయానికే సెక్రటరియట్కి ఆయన పోయిన దాఖలాలు మనం చూడాల. అటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ఆయనకి సర్వే చేసినటువంటి ఒక సర్వే సంస్థ కార్యాలయానికి వెళ్ళి వాళ్ళతో మాటామంతి జరిపి బహుశా ఆయనకి అదే చివరి సెల్ఫీ అనుకుంటాను. ఇక ఈ రాష్ట్రంలో సెల్ఫీ తీసుకునే అవకాశం ఆయనకి లేదు. ఒక్క నెలలో 1,000 కోట్ల రూపాయలు ఖర్చు, 1,000 కోట్ల రూపాయలు అప్పు నెలకే. చివరి మీ పరిపాలనలో ఒక దురదృష్టకరమైనటువంటి పరిపాలన, ఆర్థిక విధానం ఎంత క్షీణించిందంటే దాదాపుగా 1,000 కోట్లు, 14,000, 15,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి సంక్షేమానికి ఇస్తానని చెప్పి తెచ్చిన డబ్బు ఇవాళ మీ తాబేదారులైనటువంటి కాంట్రాక్టర్లకి దోచిపెట్టడానికి తయారయ్యావు. నీకు ఈ రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమం కన్నా నీకు కమిషన్లు ఇచ్చేటువంటి కాంట్రాక్టర్లు ముఖ్యమైపోయారు తప్ప ప్రజల సంక్షేమం నీకు పట్టదు.